షుగర్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా షుగర్ అనేది 2 పార్ట్స్ మీద మెయిన్ ఎఫెక్ట్ చూపించిద్ది అనమాట. ఇది ఏంటి అంటే, ఒకటి రక్తనాళాలు. షుగర్ ఎక్కువ కాలం ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉంటే రక్తనాళాలు అనేది హార్డ్గా అవుతాయి, ప్లస్ సన్నబడతా ఉంటాయి అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి పార్ట్ కి అవసరం. బ్రెయిన్ కి, హార్ట్ కి, కిడ్నీలకి, పాదాలకి, ప్రతి ప్లేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్నప్పుడు షుగర్ హై అవ్వడం వల్ల, సడన్ గా లో అవడం వల్ల వచ్చే ఇబ్బంది చాలా తక్కువ. కాకపోతే ఎక్కువ కాలం ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుద్ది. సో ఇదే బ్రెయిన్ లో పక్షవాతానికి దారి తీయొచ్చు, హార్ట్ లోనేమో హార్ట్ అటాక్ కి దారి తీయొచ్చు, కిడ్నీస్ కి వస్తేనేమో అది డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అదే కాళ్ళకు వస్తే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అదే కంటికి వస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో అన్ని చోట్ల రోగం ఒకటే, రక్త సరఫరా అనేది తగ్గుతుంది అని. ఇంకొకటి రెండో పార్ట్ ఏంటి అంటే నరాలు. కాళ్ళల్లో చేతుల్లో ఉండే నరాలు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో కాళ్ళలో నరాలు చాలా పొడుగైనవి కాబట్టి నరాలలో షుగర్ హైగా ఉండడం వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి. ప్లస్ నరానికి వెళ్లే రక్త సరఫరా కూడా తగ్గడం వల్ల న్యూరోపతి అని వస్తుంది అనమాట. కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇట్లా. మెయిన్ గా మనం వర్రీ అయ్యేది కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్, తిమ్మిర్లు వీటి రావడం వల్ల పుండు పడడం, పుండు మానకపోవడం, అప్పుడప్పుడు వేళ్లు తీసేసి రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ రావడానికి కారణం ఇది. సో షుగర్ మనం చాలాసార్లు కంట్రోల్ చేసుకోవడం ఎందుకు అంటే, ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఇవన్నీ రాకుండా ఉండటానికి. ఈ రోజు షుగర్ ఏదో చేసిద్ది అని కాదు. సో దానికి సరిగ్గా ట్రీట్మెంట్, ప్రాపర్ డిసిప్లిన్ గా మనం మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా ఉండిద్ది.